A to H are sitting around a circular table facing the center, not necessarily in the same order. 3 people are sitting between A and D. B is sitting second to the right of A. C is to the immediate right of F. D is not an immediate neighbor of F, either F or E. H is not an immediate neighbor of B. So this is a given question, guys. This is a given question. ఒకసారి ట్రై చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. నో ఇష్యూ guys. Yes, sir. Option 1. Option 1. Okay, very good అండి. Let me check, guys, sir. No problem, no issue. ఓకే, ఒకసారి అరేంజ్మెంట్ చెప్తారండి. ఫస్ట్ పొజిషన్ ఈజ్ ఫస్ట్ పొజిషన్ అండి. ఫస్ట్ పొజిషన్ ఎవరిని తీసుకున్నారు మీరు? A, sir. ఏ. ఓకే, సెకండ్ H. హెచ్, థర్డ్ F. ఎఫ్, C. సి, D. డి, G. జి, B. బి, E. ఈ. ఓకే, రైట్, వెరీ గుడ్, ఎక్సలెంట్ అండి. లెట్ మీ చెక్, నో ఇష్యూ గైస్ హియర్. ఓకే, ఎనీ కీవర్డ్స్ ఉన్నాయి అక్కడ? రైట్, ఫస్ట్ వన్ కీవర్డ్ తీసుకోవచ్చు కదా. 3 people ఆర్ సిట్టింగ్ బిట్వీన్ ఏ అండ్ డి. ఏకి డికి బిట్వీన్ 3 persons ఉన్నారంటే మీరు ఎక్కడైనా తీసుకోండి, నో ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ ఐమ్ టేకింగ్ హియర్ గైస్ హియర్. ఏ ఈస్ టేకింగ్ హియర్. ఓకే, ఏ ఈస్ టేకింగ్ హియర్ గైస్ హియర్. సో 1 2 3 అంటే సో డీని ఇక్కడ మనం కన్ఫర్మ్ చేయొచ్చా? శుభ్రంగా కన్ఫర్మ్ చేయొచ్చు. ఎందుకు సార్ అంటే సో ఏకి డికి బిట్వీన్ 3 persons ఉండాలి, అంతే. మీరు అబ్జర్వ్ చేస్తే సో క్లాక్ వైజ్ చెక్ చేసుకున్నా, యాంటీ క్లాక్ వైజ్ చెక్ చేసుకున్నా సరే సో 3 persons ఉన్నారండి ఇక్కడ మనకి. ఓకే, మీకు ఆల్రెడీ యూనో గైస్ సార్. సో దిస్ అ క్లాక్ వైజ్ డైరెక్షన్ అండ్ దిస్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. మీరు క్లాక్ వైజ్ చెక్ చేసుకున్నా, యాంటీ క్లాక్ వైజ్ చెక్ చేసుకున్నా సో ఏకి డికి బిట్వీన్ 3 persons ఉన్నారు కాబట్టి కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. నెక్స్ట్ అండి, సో బి ఈస్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ. So B is sitting second to the right of A. Already A is confirmed here, facing to the center. ఇది రైట్ హ్యాండ్ అవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ అయిపోతుంది. అంటే 1 and 2 అంటే B ని ఇక్కడ మనం కన్ఫర్మ్ చేయొచ్చా? రైట్, శుభ్రంగా కన్ఫర్మ్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఫేసింగ్ టు ద సెంటర్, నో ప్రాబ్లం. రైట్, రీడ్ ద నెక్స్ట్ స్టేట్మెంట్ అండి. C is to the immediate right of F. C is to the immediate right of F అండి. సో ఎక్కడైనా మనం కన్ఫర్మ్ చేయొచ్చా? కన్ఫర్మ్ చేయాలి, ఎందుకంటే నంబర్ ఆఫ్ ప్లేసెస్ ఉన్నాయి కదా. సి ఈస్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్కి ఇమీడియట్ రైట్లో ఉండాలి. ఓకే, నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ మాట్లాడుకుందాం కండిషన్ గురించి. ఈ కండిషన్ గురించి మళ్ళీ చూద్దామండి. సి ఈస్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎఫ్ అన్నాడు ఇక్కడ. నెక్స్ట్, సో డి ఈస్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎఫ్ అండ్ ఈ ఆర్ ఈ. ఈకి అండ్ ఎఫ్కి ప్రక్కన ఎవరు ఉండకూడదంట? డి ఉండకూడదంట. ఓకే, హెచ్ ఈస్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ హెచ్ అండి. అంటే హెచ్ అనే పర్సన్ ఈ పొజిషన్లో ఉండకూడదు, రైట్, ఈ పొజిషన్లో కూడా ఉండకూడదు. ఓకే, రైట్, దీన్ని బట్టి మనం 1 by 1 అరేంజ్ చేసుకుంటూ రావచ్చు అండి. సో డి ఈస్ ఓకే, సి ఈస్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎఫ్. ఓకే, అజంప్షన్ మాత్రమే, కన్ఫర్మ్ కాదండి, ఇది అజంప్షన్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ సిని ఇక్కడ తీసుకుందాం అనుకుందాం, facing to the center. So this is the left hand side, this is the right hand side. ఇక్కడ ఏమన్నాడు? C is to the immediate right of F. M, ఓకే, F కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు F ని ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి. F ని ఇక్కడ కన్ఫర్మ్ చేస్తే వర్కౌట్ అవుతుందా? రైట్, ఫేస్ ఇన్ సెంటర్, ఇది లెఫ్ట్ హ్యాండ్, ఇది రైట్ హ్యాండ్. ఓకే, రైట్, కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఎందుకంటే లెఫ్ట్ కి రైట్ హ్యాండ్ సైడ్ లో ఇమీడియట్ లో లెఫ్ట్ లో ఎవరు ఉండాలి? సి ఉండాలి. కండిషన్ సాటిస్ఫై.
రైట్ అండి. హెచ్ అనే పర్సన్ చూడండి ఈ పొజిషన్లో ఉండకూడదు కాబట్టి రిమైనింగ్ ఒక్క పొజిషన్ మాత్రమే ఉంది. ఈ పొజిషన్లో ఇప్పుడు హెచ్ని కన్ఫర్మ్ చేసేయచ్చా? శుభ్రంగా కన్ఫర్మ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, హెచ్ని ఇక్కడ కన్ఫర్మ్ చేసాం. ఇంకేమైనా కండిషన్స్ మిస్ అయినాయి మన దగ్గర చెక్ చేయండి ఒకసారి. సో బి ఈస్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ యొక్క అయిపోయింది. నెక్స్ట్ సి ఈస్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ యొక్క. డి ఈస్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎఫ్ ఆర్ ఈ అండి. ఓకే, ఎఫ్ ఆర్ ఈ. ఎఫ్ ఇక్కడ ఉన్నారు, ఈ ఇక్కడ ఉన్నారు, నో ప్రాబ్లం. రైట్, హెచ్ ఈస్ అండ్ నాట్ అండ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బి అన్నాడు. ఓకే, ఈ అనేది బి పక్కన రావుతుంది సార్. సో బి కి ఏ కి మధ్యలో వస్తుంది. సో కండిషన్ ఎక్కడ ఉందా? అవును సార్. ఎక్కడ either F or E. D is not an immediate neighbor of ఓకే F రైట్ or రైట్. ఓకే ఎఫ్ ఏ కి బి కి మధ్యలో ఈ రాసుకోవచ్చు. ఓకే రైట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఈని ఇక్కడ కన్ఫర్మ్ చేసాం అనుకుందాం అనుకోండి, అప్పుడు ఈకి పక్కన ఎవరు ఉండకూడదు? సో డి ఉండకూడదు. డి అనేవాడిని ఇక్కడ అరేంజ్ చేసే డి ఇక్కడ ఉన్నారు కాబట్టి రైట్, వెరీ గుడ్ అండి. సో ఈ అనే పర్సన్ ఇక్కడ ఉండకూడదు కదా, ఈ అనే పర్సన్ ఇక్కడ ఉండదు కాబట్టి రిమైనింగ్ ఈ పొజిషన్ ఇక్కడ కన్ఫర్మ్ చేసేసాం. ఇక రిమైనింగ్ ఎవరున్నారు మిస్సింగ్ పర్సన్? జీ. జీ గురించి ఏమైనా కండిషన్స్ ఉన్నాయా? నో, ఎలాంటి కండిషన్స్ లేవు కాబట్టి నో ప్రాబ్లం అండి మనకి ఇక్కడ. సో దిస్ ఆర్ అరేంజ్మెంట్ గా సార్, ఎలాంటి కండిషన్స్ కూడా ఇక్కడ డిస్టర్బెన్స్ అవ్వలేదు మనకి, అందుకని ఫాలో ద డయాగ్రామ్. ఒకసారి క్వశ్చన్ చెక్ చేయండి ఆల్ ఆఫ్ యూ. రైట్, who among is the following sits on the immediate right of H and D. So already A is confirmed here, facing to the center. This is the left hand side, the right hand side. And answer ఏమవుతుంది? F గాని F అవుతుంది ఇక్కడ. F ఆప్షన్ ఉందా? లేదు. So then answer is none of this and none of this. Clear and all of you? Any doubts regarding this arrangement, guys? ఇప్పుడు నేను చేసిన సినారియోలో కూడా అది రైట్ అవుతుంది కదా, ఏ వస్తుంది కదా సార్. సో ఏ వస్తుందంటే ఎక్కడో కండిషన్స్ మిస్ అయి ఉంటే ఒక్కసారి చూద్దామండి, మనం కండిషన్స్ చూద్దాం ఒకసారి. సో 3 people బిట్వీన్ సిట్టింగ్ ఏ అండ్ డి. ఏకి డికి బిట్వీన్ 3 persons ఉన్నారు, వెరీ గుడ్ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. సో బి ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ. సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ, ఆల్రెడీ ఏ ఈస్ కన్ఫర్మ్ ఇయర్, ఫేసింగ్ టు ద సెంటర్ కాబట్టి రైట్ హ్యాండ్ అవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ అవుతుంది 1 and 2. ఓకే, వెరీ గుడ్ అండి. నెక్స్ట్ అండి, ఓకే, సి ఈస్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎఫ్. సి ఈస్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎఫ్ అండి. ఓకే, ఇక్కడ దొరికిపోయారు మీరు. సో ఆల్రెడీ సీస్ కన్ఫర్మ్ ఫేసింగ్ సెంటర్ కాబట్టి ఇది రైట్ హ్యాండ్, ఇది లెఫ్ట్ హ్యాండ్ అండి. మీరేం చేశారు? లెఫ్ట్లో అరేంజ్ చేసి పడేస్తారు. ఓకేనా, ఇక్కడ రాంగ్ అయిపోయింది. క్లియర్ అండి? క్లియర్ కదా?